హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? నేను యూఎస్ఏ ట్రిప్ నుంచి రాగానే వెంటనే మళ్ళీ ఇంకో వెకేషన్కి వెళ్ళాల్సి వచ్చిందండి. అంటే పిల్లలకి హాలిడేస్ అనమాట. నేను వచ్చేసరికి వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ వెకేషన్ ప్లాన్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నారు. కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు. సో వచ్చిన ఫ్యూ డేస్కి కొంచెం హెల్త్ అన్నీ రికవరీ చేసుకొని ఇమీడియట్గా మళ్ళీ వెకేషన్కి వచ్చాం పిల్లల హాలిడేస్ వల్ల. ఇది ఒక ఐలాండ్ అనమాట. సో ఇక్కడ మనం కారు హైర్కి తీసుకున్నాము. ఇది స్పెయిన్ దగ్గర ఉన్న ఐలాండ్ అండి. సో చాలా షార్ట్ టర్మ్లో వీళ్ళు వెకేషన్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చిన్న కారే దొరికింది. కానీ ఏం దొరికినా మనం వెళ్ళేది లాంగ్ టర్మ్ హాలిడే కదా. కానీ పెట్టెలు మాత్రం 10 పెట్టెలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ చిన్న కారులో ఈ పెట్టెల్ని కుక్కడానికి కొన్ని అవర్స్ పట్టిందనమాట మాకు. ఎందుకంటే మాకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ లాంగ్వేజ్ రాదు, ఎవరికి హెల్ప్ తీసుకోవడానికి కూడా కుదరలా. ఇంకా ఓన్లీ ఆప్షన్ పెట్టెలకి సేఫ్టీ చూసి మా ప్రయారిటీ ట్యాక్సీలో వెళ్దామని. కొత్త ప్లేస్లో, కొత్త అట్మాస్ఫియర్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు, మంచి చెడు అన్నీ కలిపి ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. కొన్ని మంచి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, కొన్ని చెడ్డ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అన్నీ కలిపి డిస్కస్ చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం. రండి. మరి చూసారు కదా ఏం జరిగిందో. గలగలగలగల వచ్చేసాం. గుట్టలు పెట్టెలు తీసుకొచ్చాం. బుడ్డ కారు, దాని పొట్టేమో చిన్నది. కుక్కి పెట్టాడు. మేమనుకున్నాము పెట్టెలతో పాటు మమ్మల్ని కూడా వేసుకెళ్తాడు అనుకుంటున్నాం. నన్ను వదిలేశాడు, నాతో పాటు ఈ పెట్టెను వదిలేశాడు, మొత్తం లోపల సర్దేశాడు. అయిపోయింది. ఇది జరిగింది. కారు నిండా పెట్టలే. ఈ పెట్టి తీసుకొని నేను క్యాబ్లో వెళ్ళిపోతున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో కూరలు చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి ఇన్ని కలిసి సర్దే కెపాసిటీ నాకు ఉంది. మధుని చూసి పెట్టెలన్నీ అలానే ఫ్రిడ్జ్ రేంజ్లో సర్దుతాడు అనుకున్నా. నన్ను వదిలేసి పెట్టెలు సర్దుకొని బయలుదేరుతున్నాడు. పదండి. ఈ వేడికి మా బట్టలకి అసలు సంబంధమే లేదు. అక్కడేమో పెద్ద చలిగా ఉంది యూకేలో. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి విపరీతమైన వేడి, యూవీ రేస్ అంట. పదండి ఇక డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ అండి. ఇది అపార్ట్మెంట్ టైప్ అనమాట. అంటే మనకి పిల్లలు ఉన్నారు కదా, బయట నుంచి ఫుడ్ కొట్టుకొచ్చుకుంటాం కదా, అన్నీ వండుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుందని ఇది తీసుకున్నాం. బాల్కనీ అంట. క్లోజ్ చేసిన పూలను చూసి బాధపడటమే. అయ్యా నా ఫోన్ జాగ్రత్త, ఎంత ఎత్తు నుంచి తీస్తున్నాం. ఇవన్నీ అపార్ట్మెంట్లు. ఓ ఇల్లు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అలా క్లోజ్డ్గా ఉన్నాయి అనుకున్నా. ఎండ తగలకుండా ఈ షట్టర్స్ అండి. ఓకే, నేను ఫస్ట్ టైం చూడటం ఇట్లా ఎండ తగలకుండా కదేనా. ఇవి మళ్ళీ మెటల్వి చాలా సాలిడ్గా ఉన్నాయి. వెనక్కి ఎలా అయితే ముందుకైతే లాగాను కానీ బలం సరిపోవట్లే. ఇలా అంటానికే సరిపోతుంది. అమ్మా కాదు, ఇది ఏదో ఆప్షన్ ఉంది. లేకపోతే ఇదిగో ఇది ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉందిలే, తర్వాత చూద్దాం. సరే, చిన్న బుజ్జి హౌస్ అండి ఇది. చిన్ని డైనింగ్, లివింగ్, కిచెన్ కూడా అదే. మొత్తం ఎడిటింగ్ ఇక్కడే. మేము దీన్ని వచ్చి నాశనం చేసేసే లోపు ఈ అపార్ట్మెంట్ టూర్ వేసేసేద్దామని మొదలు పెట్టా. ఇది ఎవరు తెలియదు కానీ ఇక్కడ బాత్రూమ్ కొంచెం పబ్లిక్గా ఉన్నట్టుంది. డోర్లు లేవు, పాడు లేవు. ఇక్కడ షవరు, ఇక్కడ టాయిలెట్ సీట్, ఇక్కడ సింక్, ఇక్కడ బెడ్రూమ్. ఓ అక్కడ ఉంది. విండోలు కొంచెం కరువుగా పెట్టినట్టున్నారుగా. చిన్న పిల్ల విండోలు పెట్టారు. మోస్ట్లీ బాగున్న బెడ్రూమ్ నేను బిట్టు ఆక్యుపై చేస్తాము, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ కదా, అందుకని. ఇక్కడ ఫ్రీజర్ కిచెన్ ఇవన్నీ ఉండటం వల్ల అండి ఐస్ క్రీములు తెచ్చుకున్నా, ఏమన్నా స్టోరేజ్ తెచ్చుకున్నా ఉపయోగపడతాయని. ఐరన్ చేసుకునేది, బట్టలు ఆరేసుకునేవి ఇక్కడ పెట్టారు. కాదే అది వాడుకున్నాం. సరే, సేమ్ ఇది కూడా అంతే. షవరు, టాయిలెట్ సీటు, నిచ్చినందుకబ్బా లైట్ గా బాగుందిలేండి. ఆ రూమ్ మరీ అసలు కాంతి లేదు, వెలుగు లేదు. ఆ రూమ్ డల్గా ఉంది. ఇదే బెటర్. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుద్ది, ఎవరు గెలిస్తే వాళ్ళదే. మేము స్పెయిన్ వచ్చాం ఇంతకుముందు. వీడు 5 years అప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడే రావటం. కాకపోతే ఇలా ఐలాండ్స్కి రాలేదులేండి. ఈ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ నాది కాదు. నాకు ఎలాంటి కొంచెం పెద్ద ఇష్టం ఉండదు. ఏదైనా కొంచెం సిటీలో వెళ్ళామా వచ్చామా ఆ టైపు. మధుకి పిల్లలకి అడ్వెంచర్స్ పెచ్చ. ఒక్కళ్ళకి ఈత రాదు కానీ బీచ్లు కావాలి, ఐలాండ్లు కావాలి. వీడికి వచ్చు, అందరం వీడి మీద ఎక్కుతాం ఏదైనా అవసరం అయితే. ఎక్కించుకొని తీసుకుపోతాడు ముగ్గురు. సరే కానివ్వండి, మళ్ళీ
తర్వాత మొదలు పెడతాను, ఓకేనా? ఏం చూస్తున్నా? నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అపార్ట్మెంట్ మొత్తానికి ఇలా మెటల్ డోర్స్ ఉన్నాయి చూసారా, చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఆ పైన సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయండి ప్రతి కార్నర్లో. నేను ఈ డోర్ తీయగలిగాను కానీ దీన్ని వేయలేకపోతాను, వేయడానికి బలం సరిపోవట్లేదు. ఏదో ఆప్షన్ ఉంది అక్కడ అంటండి వీటి మీద ఎవ్వరు బట్టలు ఆరేయకూడదంట, అక్కడ రూల్స్లో రాస్తుంది. క్లిప్పులు పెట్టడం, బట్టలు ఆరేయటం అట్లా చేయకూడదంట. ఓ ఇది నాకు ఈ సిస్టమ్ తెగ నచ్చిందండి. ఇక్కడ బాగుంది. ఎండ వచ్చినప్పుడు ఈ మెటల్ షట్టర్స్ వేసేసుకోవటం, ఈవినింగ్ తీసుకోవటం నచ్చింది. ఏంటి అది? ఓ నువ్వు మా అమ్మావా? బ్యాగులు పట్టుకొని వెళ్తున్నా. ఇట్రా ఇట్రా, అక్కడ పెట్టు, చాలా బరువు ఉంది అది. ఇదిగోండి రాత్రి నేను ప్యాక్ చేసా, బయటికి వెళ్తుంటే ఇదిగోండి 3 బ్యాగులు తీసుకొని వెళ్తున్నాం. ఇదంతా ఫుడ్ అనమాట, ఫుడ్, హ్యాట్లు, బీచ్ టవలు అవి. ఈ బ్యాగ్ ఏంటంటే మినిమం మెడిసిన్స్ కానీ వైప్స్ కానీ అవి. ఎక్స్ప్రెషన్ చూడండి ఎట పెట్టాడు. అవి ఇవన్నీ ఏంటంటే బీచ్లో ఆడుకునే బొమ్మలు, బీచ్ క్లోత్స్ అనమాట ఇవన్నీ. సో ఈ 3 బ్యాగులు ఇది. ఇక వాటర్ అంటారా, సపరేట్గా క్యారీ చేయాలి. ఇవన్నీ వేసుకెళ్ళడానికి కారు, ఆ బుడ్డ కారు, ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా దాంట్లోనే మొత్తం ఇవన్నీ క్యారీ చెయ్యం కదా. కారులో మళ్ళీ జాకెట్లు కూడా పెట్టుకుంటాం. జాకెట్లు అంటే ఇలాంటి చిన్న చిన్న జంపర్ల టైప్. మేము నిన్న అనంగా పడుకున్నామండి, పడుకొని లేచేసరికి ఈ టైం అయింది, బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకోటి మీకు విషయం చూపించిన, నిన్న వచ్చినప్పుడు ఇల్లు ఎంత నీట్గా ఉంది, ఇప్పుడు చూడండి అంతా మెస్సీగా. నేను చెక్కలు తెచ్చుకున్నా, చెక్కలు. అందంగా ఉన్న ఇంటిని మెస్సీగా ఉంచుకోవటం ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట. సోఫాల్లో పిల్లోస్ కూడా తీసి అక్కడ గుట్ట పెట్టేసి అడ్డం వస్తున్నాయి. అదే వెయిట్ చేయట్లా, వెళ్ళిపోతుంది, దానికి చిరాకు వచ్చేస్తుంది. ఎన్ని గంటలు వెయిట్ చేస్తుంది? బట్టలు కూడా డైనింగ్ టేబుల్ కుర్చీల మీద వేసాడు. అటు బయట చూపించండి. ఇది ఎక్కడ చూసినా చెప్పులే ఇల్లంతా. ఒట్టికాళ్ళతో రాజాను పాదయాత్ర చేద్దు బీచ్లో, పదండి. మనం పార్కింగ్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు షట్టర్ కూడా ఉందండి ఇక్కడ. సో సేఫ్ అనమాట, కార్లు పెట్టినా కూడా మనం ఇక్కడ కింద పార్కింగ్లో. సో మనకే రిమోట్ కంట్రోల్ ఇచ్చారు, ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవటం అన్నీ మనమే. బయట ఇంత బ్రైట్గా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కదా, మాకు యూకేలో రైట్ సైడ్ డ్రైవింగ్, దానివల్ల డిఫరెంట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కదా. పాటలు కూడా స్పానిష్లో వస్తున్నాయి, గూగుల్ మ్యాప్ కూడా స్పానిష్లో వస్తుంది. అందుకని మనం ఇంగ్లీష్ మ్యాప్ని మొబైల్లో పెట్టుకొని దాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇంకోటి ఈ కారులో కెమెరా ఆప్షన్ లేదండి, రివర్స్ చేసేటప్పుడు 4 పక్కలా చూసుకొని చేయటం. ఇవన్నీ ఏంటంటే మనకు అలవాటు అయిపోయిన ఆప్షన్స్ కాకుండా కొత్తగా అనిపిస్తాయి అంతే. స్పానిష్లో కదా, రోడ్లు కూడా ఏం అర్థమై సావట్లే, ఇంక అందుకని ఇంగ్లీష్లోకి మ్యాప్ మార్చుకుంటున్నారు. వచ్చిందా? నిన్న భాష అర్థం కాక ఎటు పడితే అటు వెళ్ళారు. నిన్న కారు చిన్నగా ఉండేసరికి తెలుసా, మధు సిగ్నల్స్ కూడా మిర్రర్లో నుంచి మొంగోని చూడటం అన్నీ కొంచెం దాని చిన్న కారులో 4 జంబో జెట్లు ఎక్కినట్టు ఉందండి. ఇక్కడ బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే నీట్గా ఉన్నాయి రోడ్లు, అసలు చాలా నీట్గా ఉన్నాయి. ఒక విధంగా కంపారిటివ్లీ యూకే కన్నా నీట్నెస్ విషయంలో ముఖ్యంగా స్పెయిన్ చాలా నీట్గా ఉంటుంది. ఇటు సైడ్ నుంచి చూస్తున్నా మనకు మౌంటైన్సే కనిపిస్తాయి, 4 పక్కల రౌండ్ సర్కిల్ లాగా ఉంటాయి, చుట్టూత మౌంటైన్స్, మధ్యలో ఇలా ల్యాండ్ ఉంటుంది అనమాట. ఇదే ఈ ఐలాండ్, అంత చిన్నది. ఇక్కడ షాపులు ఇవే, ఇళ్ళు ఇలానే ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఇలానే ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ వైట్ కలర్, మొత్తం వైట్ కలర్ ఎక్కువ వాడుతున్నారు. ఇవి చిన్ని చిన్ని బొటిక్స్ అంటే ఇండిపెండెంట్ షాప్స్ అండి. ఇవి బ్రాండ్స్ గట్రా ఏమి కాదు, వాళ్ళు తయారు చేసుకున్నవి వాళ్ళు. ఇవి చిన్న చిన్న పబ్బులు, లోకల్ పబ్బులు. ఇది మా ఊళ్ళో వడ్లపూడిలో పెంకుటిల్లు పైన కప్పిలాగే ఉంటుంది. ఓ ఇది చర్చ్ అండి. ఇవి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న షాప్స్.
ఇది సూపర్ మార్కెట్ అంటండి. Literally at the ఈ పొదల్లో ఇల్లు కట్టుకున్నారు ఎవరు. but mama, look, you can see the ocean. ఇదిగోండి అదే బార్డర్, ఐలాండ్ బార్డర్ కూడా కనిపించేస్తుంది చూడండి మనకి. ఇంతే, ఇది ఐలాండ్ బార్డర్ అండి. ఇందాక నేను చూపించాను చూసారా బార్డర్ ఐలాండ్ కని మౌంటైన్స్, అక్కడికి వచ్చేసాం మనం. గట్టిగా 20 నిమిషాలు పట్టింది అంతే. ఉన్నటువంటి దారిలో మ్యాప్ పోయింది, రోడ్డుకి అడ్డంగా కారు ఆపేశారు. Oh, okay, that. ఇక్కడ ఎంత దారి చెప్పైనా 2 ఇక్కడే ఏంటి కొండలు లోయలు వీటి మధ్యలోనే ఉంటుంది. How are we supposed to go up the mountain at We're at night? the very edge now, like of the island. This is where we landed. ఇక్కడ కాస్త మనుషులు, కార్లు, రెస్టారెంట్లు అన్నీ ఉండే ప్లేస్ ఇదండి. రెసిడెంటల్ ఏరియా కూడానంట. కొంచెం ఒక చిన్న ఏరియా, అన్ని ఫెసిలిటీస్తో ఉందన్నమాట. మీరు రౌండ్గా అలా ఒక లుక్ వేసేసేయండి. సో ఇక్కడే కాస్త జనం కనిపించారు, కార్లు కనిపించినాయి, ట్రాఫిక్ కనిపించింది. అంటే ఒక బీచ్, కొండలు, లోయలు కాకుండా మనుషుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ వచ్చిందనమాట 3 రోజుల తర్వాత. ఇది చూడండి, మనకి జూట్ బ్యాగ్ ఉంటుంది కదా మన దేశంలో, ఆ బ్యాగ్కి పైన ఇట్లా దీంతో అల్లారు ఊలుతో. అసలు ఎంత రేట్ ఉంది? 40 యూరోల. క్యాండిల్ని ఇట్లా చుట్టి వెలిగించారు రూమ్ ఫ్రెషనర్స్. I can remember where I was. వద్దమ్మా అక్కడ పెట్టు. Look at that. దాని నుంచి కూడా మంచి పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది. పద I అక్కడ don't పెట్టు. have these beads. ఇది అదే స్టైల్లో పెద్ద క్యాండిల్, చుట్టలు చుట్టలుగా చుట్టి భలే వెరైటీగా ఉంది. ఇప్పుడు మనం ఇంకో షాప్కి వచ్చాం. ఇవన్నీ ఇండిపెండెంట్ షాప్స్ అండి, చిన్నవి ఇలా ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి జ్యువెలరీ వాడుతున్నారు. ఏమొద్దు అక్కడ పెట్టి, జస్ట్ చూడటానికి మాత్రమే. ఇక్కడ ఏవైతే అవసరమో అవే ఉన్నాయండి. అంటే ఇక్కడ బీచ్లకి ఏమేమైతే వాడతారో అవి మాత్రమే పెట్టున్నాయి అంతే. 100 రీజన్స్ చెబుతావు, నా కర్మగాలి దీని మీద R అని ఉంది ఇక్కడ. It's the last letter of my name. It is. ఇంక Rలు ఇంకెక్కడ ఉండమనుకుంటున్నావా ఏంటి? ఆపు. ఇప్పుడు ఏం చేసుకుంటా దీంట్లో? ఏముంది అక్కడ? నీకు ఒక పెన్ను లేదు, పాడు లేదు, ఏం చేసుకుంటా? Lip balm and stuff for school. లిప్ బామ్ పెట్టుకోవడానికి ఇది కావాలంటే. I don't want it because of lip balm. I want it because of that. I never seen that before. ఏం చేసుకుంటా బిట్టు? ఇది 20 అంటండి. ఇది ఏం చేసుకుంటా? Wait, can I? క్లచ్ బ్యాగ్ ఇది. ఇది క్లచ్ బ్యాగ్, వాలెట్ ఇట్లా పట్టుకునేది వాలెట్, అదే క్లచ్ బ్యాగ్, పార్టీ వేరు. ఇదిగోండి, ఇది కూడా జూటుతో చేస్తుంది, బాగుంది కదా, వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం చూడటం. ఒక ఫోను, టిష్యూ ప్యాకెట్, అలా శానిటైజరు సరిపోద్ది కదా. ఇలా వెరైటీగా ఉంది జాను, బాగుంది. ఓ ఇజే ఓకే. And the material is I think it's dried plants, right? plain plants. It's a palm tree from Caribbean, and the color Okay. is a sunflower. On our Instagram, you can see all the old women working in Colombia to make this, and all our earrings. But for Okay. that one, they took 2 weeks. Yeah. Only Nice. for one. థ్యాంక్ యూ. ఇదంట కొలంబియాలో ట్రీస్ నుంచి వచ్చిన ఎండిపోయినవి ఉంటాయి చూసారా, ఎండిపోయిన ట్రీస్ పుల్లలు లాంటి వాటితో చేశారంట. ఇది 2 వారాలు పట్టుద్దంటండి ఒక్కొక్కటి చేయడానికి. ఇది ఈ జ్యువెలరీ మొత్తం కూడా వాళ్ళ ప్లాంట్ బేస్డ్ రిలేటెడ్ స్టఫ్తో చేసినయ్యనంట. కొలంబియా నుంచి వస్తాయంట ఇక్కడికి. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. అందుకే వీటికి కూడా ప్రతి దాంట్లో జూట్ అంటే అదేలేండి, చెట్లు ఎండిపోయినవి ఉంటాయి కదా, మనకి జూట్ అంటాం కదా, వీళ్ళు ఏమంటారు. బాగుంది. ఇది వాళ్ళకి అక్కడ వాళ్ళ కొలంబియాలో ఫ్లవర్కి సింబల్ అంట, అందుకని చెప్పి ఇది వేసారంట. బాగుంది. రేటు కనుక్కోమంటావా? 120. ఓకే, బాగుంది, బట్ చూడటానికి, కొనుక్కోవడానికి కాదు. సో ఇవన్నీ అలానే న్యాచురల్ వాటితో చేసినవి అంటండి. ఇవన్నీ కొలంబియా నుంచి వచ్చినాయి. కాకపోతే ఇక్కడ లైట్లు ఉండటం వల్ల వీడియో బ్లింక్ అయిపోతుంది. సో ఉన్నంతలో చూసేయండి, దయచేసి ఏమనుకోకండి, లైటింగ్ వల్ల రావట్లే ఇంతకు మించి. హెయిర్ క్లిప్స్ అండి,
కొంచెం క్రియేటివ్గా ఉన్నట్టు అనిపించినాయి. క్లిప్స్లో లయన్ కూడానంట. ఇది కివి. ఇవి ఎంత రేట్ ఉన్నాయి? 20 అంటండి, 20 యూరోస్ అంట. అంటే పౌండ్స్లో 15 పౌండ్లు 16 పౌండ్లు అట్ట పడుద్ది. మేబీ రూపీస్లో 1500 అట్లా ఉంటుంది. 1500 1800 అలా. కొత్తగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి ఇవి. అక్కడ ఒక మీటింగ్ పెట్టి దుకాణం పెట్టింది అది. ఇప్పుడు ఆ కీ చైన్ కొనిపెట్టమని. ఇప్పుడు ఆర్ ఫర్ రీనా అయిపోయింది దాని ఒరిజినల్ పేరు. ఇప్పుడు నిక్ నేమ్లు పట్టుకుంది. పింక్లో ఉంది బీ ఫర్ బిట్టు అంట. ఇది కీ చైన్ అండి, హ్యాండ్ బ్యాగులకి తగిలించుకుంటారు. ఇది కొంచెం గ్లాసుదేదో. బీ ఫర్ బిట్టు అంట, క్లాక్ ఏందేందో ఉన్నాయి. రీనా అసలు దీని పేరు. ఫస్ట్ ఆరు చూసింది, వద్దనుకుంది. ఆరు కన్నా బీ బాగుందంట, అందుకని బీకి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. వచ్చినందుకు ఒకటి కొనిపించుకొని వెళ్ళింది గుర్తుగా. ఇక్కడ చిన్న ఐలాండ్ అయినా కన్స్ట్రక్షన్స్ మాత్రం భలే ఉన్నాయండి. ఇది అపార్ట్మెంటు. ఆ పక్క ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో మనకి డైరెక్ట్ గోడ కట్టేస్తారు లేదా గ్రిల్ పెట్టేస్తారు. ఇక్కడ చూసారా, కొంచెం యూనిక్ స్టైల్గా అనిపించింది. ఆర్కిటెక్చర్ నచ్చిందని క్యాప్చర్ చేసా కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా కవర్ చేశారండి. వేలో కారులో వెళ్ళే దారిలో కొంచెం కొత్తగా డిఫరెంట్ కనిపించినాయి. ఏమీ లేని ఒక చిన్న ఐలాండ్లో కూడా ఇంత ఆర్కిటెక్చరల్ ఆర్ట్ చూసి నచ్చిందనమాట, షేర్ చేస్తున్నా. ఇది ఒకప్పుడు క్యాజిల్ అంటండి. అప్పట్లో రాజుల కాలంలో కూడా ఈ ఐలాండ్లో ఎవరో రాజులు ఉన్నారు. చాలామంది ఇదంతా టూరిస్టులు, యంగ్ జనరేషన్ బాగా ఉన్నారండి. ఈ ఐలాండ్ అంట, దీని పేరు పార్టీ ఐలాండ్ అంట. అంటే యంగర్ జనరేషన్ బాగా వచ్చి పార్టీలు చేసుకోవడం, తిరగటం అట్లా చేస్తారంట. ఇది ఇక్కడ ఒక మార్కెట్ అండి, స్ట్రీట్ మార్కెట్ లాగా అనమాట. కొంచెం ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయమని మాకు ఇచ్చిన లిస్ట్లో మేము ఎవరైతే అపార్ట్మెంట్ తీసుకొని హైర్కి ఉంటున్నామో అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఈ మార్కెట్ కూడా ఇక్కడ చూడాల్సిన వాటిలో ఒక టూరిజం ప్లేస్ అంట, అందుకని చెప్పి చూడడానికి వచ్చాం. స్ట్రీట్ మార్కెట్ లాంటిదండి ఇది. ఊరికి ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని వచ్చాం. How much is this? This is 55. 55. Is it silver? Yes. వద్దమ్మా, హ్యాండ్ మేడ్ టైప్ అంట. బన్ను, నీకు బ్రాస్లెట్లు కావాలంటే ఇక్కడ ఉన్నాయిరా. అయ్యో, వీడికి డ్రాగన్లు, క్రోకడైల్లు పెచ్చ. అవకాశం అంటే పెట్టిగా కూడా పెంచుకుంటాడు వీడు. యూ వాంట్ నా దేవుడిది కూడా పెట్టారే, నచ్చారు వీళ్ళు. గణేష్, దట్స్ నైస్. మన దేవుడి పేరు వాళ్ళ నోటెమ్మటి విన్నందుకు భలే సంతోషంగా ఉంది. హౌ మచ్ ఈస్ దిస్? 30. కానీ బాగుంది కదా ఇది. అలా చూసుకుంటూ వెళ్ళి చివరిలో డెసిషన్ తీసుకుందాం పదా. థ్యాంక్ యూ. Gracias, that means thank you. ఇది వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. గాలి కోసం అంట. మరి దారుణం ఈ ప్యాంట్ అయితే. సరే, ఇప్పుడు ఇంట్లోకి షోకేస్లోకి ఏదైనా మెమరబుల్గా ఉండటానికి ఏదైనా తీసుకుందాం. ప్రతి కంట్రీలో మ్యాగ్నెటిక్ ఏమైనా తీసుకొని అందరూ ఫ్రిడ్జ్కి అతికించుకుంటారు. మా ఇంట్లో ఏంటంటే మధుకి ఫ్రిడ్జ్కి ఏదైనా అతికిస్తే ఇష్టం ఉండదు. అందుకని షోకేస్ ఒకటి పెట్టుకొని అందులో గుర్తుగా పెట్టుకుంటూ ఉంటాం ప్రతి కంట్రీవి అన్నీ తీసుకెళ్ళి. ఏంటది? ఏదో గేమ్ ఉందిలే. ఆగి, ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం రండి. అమ్మా, అక్కడ ఏం లేవు, ఈ షోకేస్లో పెట్టలేము. ఇప్పుడే తెలిసింది రాళ్ళు కూడా ఇలా వాడచ్చు అని. ఇదిగో వీళ్ళు పెయింట్ వేసి మరి అతికిచ్చారు జాను రాయికి. బట్టలు కూడా తొడిగారు. ఇటు చూడు. ఇలా మొత్తం ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తారంట ఒకరోజు ఖచ్చితంగా.
ఇక్కడేవో జ్యువెలరీ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చూద్దాం రండి. అబ్బా ఇదేదో భలే అట్రాక్టివ్గా ఉంది, మధ్యలో పేస్ట్ కలర్. ఓలా 69. థ్యాంక్ యూ. 69 మనసు పట్టలేదే, పూసలకు 69 పెట్టడం. ఓ జాతకం చెబుతున్నాడండి ఇక్కడ ఈయన. జాతకం అంటే మన హ్యాండ్ చూసి ఫ్యూచర్ చెప్తారంట. వద్దులే, మనం ప్రజెంట్లో బతుకుదాం లేరా. అవును, స్పానిష్లో చెప్పిన అర్థం కాదు కదా. ఇవి కాలికి కట్టుకునేవంట, యాంకిల్స్ అంట, ఒక కాలికి కట్టుకుంటారే. ఇవి అబ్బాయిల బ్రాస్లెట్లు అండి. ఏ భలే చేశారే. హలో అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఇదేంటి గ్లాసెస్ కూడా పెట్టుకున్న టాటాయిస్. అబ్బా భలే ఉన్నాయే. రూమ్లో ఫ్రాగ్రెన్స్ కోసం పెట్టుకునేవండి. గులాబీ రేకులన్నీ అతికిచ్చేసారు మనకి, సాంబ్రాణిల టైపు. ఇది తెలుసా, గవ్వ ఉంటుంది చూసావా, దానితో తయారు చేసింది. భలే ఆలోచించారు. కార్డులు తీసి మన ఫ్యూచర్ని చెప్పడం అండి ఇక్కడ. బట్ ఆయన పెద్ద బిలీవ్ చేయను కాబట్టి. బట్టలు, చిన్న ఫుడ్ కోర్టు, హ్యాట్లు, ఇంతే. ఇలా చాలా దూరం ఉంది ఇది అసలు. ఇదే హాఫ్ డే పట్టుద్దండి. కాకపోతే ఇక్కడ మనం ఏమీ కొనుక్కోగలిగే ఏమీ లేవు. ఏదో మావాడు ఏదో బ్రాస్లెట్స్ అంటున్నాడు, అది తప్ప. మన దేవుడి విగ్రహాలండి, వినాయకుడి విగ్రహాలు. బాగుంది బయట కంట్రీల్లో ఇవన్నీ చూడటం. నాట్ వేసుకుంటే పెట్టుకోవడానికి. బాబోయ్ ఎన్ని రకాలు ఉన్నాయంటే. బాగున్నాయి. నేనెప్పుడు నాటేసుకునేది, నేనెప్పుడు పెట్టుకునేది. అదే ఆ పుల్ల చూసి నాకు సగం డౌట్ వచ్చింది. మేబీ నాటేసుకుంటే ఎలా పెట్టుకుంటారు, ఒకసారి అడుగుదాం. ఓకే అర్థమైందిలే, జస్ట్ ఇదిగో ఇలా పెట్టుకోవాలి సైడ్కి. అదే బన్లో పెట్టుకునేది. నో నేను థ్యాంక్ యూ. ఇవి గోడకి మనకేంటంటే అడగకుండానే గోడ మీదకి బల్లులు వచ్చి వాళ్తాయి. ఇక్కడ ఏంటంటే డబ్బులు పెట్టి కొనుక్కొని బల్లుల్ని గోడకు అతికించుకోవటం. బేసిక్గా హ్యాండ్ మేడ్ బల్లులు అంట. ఇవి శాండ్తో చేసినవి అంట. ఏది జాను? ఓ ఇలా శాండ్తో చేసిన ఫ్రేమ్స్ అంటండి ఇవి. ఓ ఎప్పుడు మూవ్ చేసిన ప్రతిసారి కొత్త పిక్చర్ వస్తుందంట. హ్యాండ్ మేడ్ షూస్. యాక్చువల్గా చాలా కష్టం కాదు ఇది. ఇదంతా క్లాత్ అల్లేరు జాన్, ఇది అల్లింది. బాగా చేసినట్టు కదా అల్లికతో. బాగున్నాయి, కొత్తగా వెరైటీగా ఉన్నాయి. ఈ బోత్ ఆర్ సేమ్ ప్రైస్. ఈ బోత్ సేమ్ ప్రైస్ అంట, కానీ ఇది పెద్దగా ఉంది కదా. ఈ రెండు సేమ్ ప్రైస్ అంట. ఇది పెద్దగా ఉన్నప్పుడు ఇది తీసుకుందాం. హౌ మచ్ ఈజ్ ఇట్? ఓకే. అతను పొరపాటు చెప్పినట్టున్నాడు. బోత్ సేమ్ ప్రైజ్లా లేవు. ఇది చిన్నది, ఇది పెద్దది. అతను మనసు మార్చుకుని లోపు కొనేస్తా. కెన్ వీ హ్యావ్ దిస్ వన్? థ్యాంక్ యూ. ఏమో మరి ఏమైందిలే కానీ. చూడు రెండు ఒకేలా ఉన్నాయి, బట్ కొంచెం సైజు డిఫరెన్స్. పెద్దది ఇచ్చాడు మరి. ఏదో సాధించామన్న ఆనందం లేండి. డబ్బులు నువ్వు ఇవ్వాలి, నేను అక్కడ ఇవ్వాలండి. టిప్. థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మా, ఇది గాజుది. థ్యాంక్ యూ.
మళ్ళీ మొత్తం తిరిగేసి వచ్చి ఇక్కడ కొనటానికని ఇక్కడికి వచ్చామండి. సిల్వర్ అంట, బాగుంది కదా, కానీ ఇది కలిపి 50 అంట. నీలాంటి వాళ్ళకి అద్దం కూడా పెట్టారు. Yeah, I like it. బాగుంది కదా జన. నన్ను అడ్డం పెట్టి భలే బేరం ఆడిస్తావు వెనకమాల నుంచొని. ఎవరు పెట్టుకుంటే వాళ్ళు బేరం ఆడాలంట. దీన్ని అడగమను. కెన్ యూ గివ్ అస్ ఏ బెటర్ ప్రైస్? నో సారీ అంది జాను. ఇంకా సిగ్గు లేకుండా ఏం అడిగేది. ఓకే, విల్ హ్యావ్ దిస్. థ్యాంక్ యూ. Wait, Mama, wait. యా, క్యూట్ పౌచ్ బాగుంది కదా. ఏంటి స్పానిష్లో చెబుతున్నావా? ఏమని? గ్రాసియస్ అనే. నీ పని బాగుంది బిట్టు. నీకు నచ్చిందో లేదో తెలుగులో చెప్పు. అతను ముందు చెబితే రేటు తగ్గిడు. బాగానే ఉంది. ఏం చేయను? ఇది తీసుకుందామా? ఇది బాగుంటే ఇది, ఎందుకంటే బ్లాక్ ఆల్రెడీ నువ్వు ఒకటి వాడుతున్నావు కదా, అందుకని ఇది తెలుగులో చెప్పు అతనికి అర్థం కాకుండా. తీసుకుందామా? ఇది బ్లూ తీసుకున్నావా? బ్రౌన్లో ఒకటి తీసుకో. 2 అంటే సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు తక్కువ ప్రైస్కి నేను బేరం ఆడతా. నీకు దండం పెడతా, తీసుకోరా. ఏమి ఇష్టం లేదా? ఇది ఒక్కటేనా? సరే, నేను నీకు తీసేసుకుంటున్నా జాన్ ఒకటి. ఇఫ్ యూ బై దీస్ 2, హౌ మచ్ ఈస్ దిస్ బోత్ టుగెదర్? 25. బిఫోర్ ఫర్ సింగిల్ 25 and this 25. So if you buy 2 of them as well, there is no discounted price? Yeah, 45 is okay. 40 for 2? Yeah? Okay, 40. Okay. మొత్తానికి థ్యాంక్ యూ. Thank you. అందరూ ఇక్కడ షాపింగ్ చేసుకుని మెల్లగా తిని తాగి లేట్ నైట్ ఇంటికి పోతారంట. మేము పిల్లలతో వచ్చాం కదా, అందుకని తొందరగా వెళ్ళిపోయాం. మనకి రోడ్డుకి కార్నర్స్లో కొంచెం ఎంటీ ల్యాండ్ కనిపించగానే వీళ్ళు నిమ్మకాయలు, ఆరెంజెస్ పండించేస్తున్నారు. లెమన్స్, ఆరెంజెస్. ఇది చూడండి, ఒక్కొక్క లెమన్ ఎంత లావున ఉందో. They're bigger than your hand. 2-3 లెమన్స్ కలిపితే ఎంత లావు ఉంటుందో అంత లావున ఉండే. అదైతే చూడండి దబ్బకాయల్లో ఉన్నాయి. మనకి ఇండియాలో దొరుకుతాయి, దబ్బకాయలు అంటారు. అది లెమన్ వర్షనే అనుకుంటా. ఒక్కొక్కటి దుక్కలు ఉన్నట్టు ఉన్నాయి చూడండి, అసలు ఎంత లావున ఉన్నాయో. సో గుత్తులు కాసినాయి అనమాట. ఇది అపార్ట్మెంట్ల మధ్యలోనే కొంచెం ఎంటీ స్పేస్ అండి. స్పేస్ కనిపించగానే పండించేస్తున్నారు. ఇయ్యో ఒకటి. పాపం చిన్న ఐలాండ్ కదా, వీళ్ళకి పండే ఈ రెండేనంట. సో వీటిని ఇట్లా పండించుకుంటున్నారు. బాగుంది, ఇది ఒకటి నచ్చింది నాకు ఇక్కడ. ఓకే, సరే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను అనమాట. ఈ ఐలాండ్లో మేము రాగానే మేము ఉంటున్న లొకేషను, ఇక్కడ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని కలిపి ఒక చిన్న బిట్ని యాడ్ చేసి నేను ఒక వ్లాగ్ చేశాను అనమాట. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సరే, నెక్స్ట్ వ్లాగ్లో బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ దిస్ ఐలాండ్ అనమాట. అవన్నీ కవర్ చేసేసాము. అవన్నీ కలిపి నెక్స్ట్ వ్లాగ్లో పంపిస్తాను మీకు. ఓకేనా? సరే, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? Subscription గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ అని మా బిట్టుగాడి దాకా అంత చేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.